హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ముందు వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి బటర్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ దాకా బటర్ వేసుకొని బటరు మాడిపోకముందే ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే బటర్ మాడితేనే టేస్ట్ బాగోదండి ఫ్రైడ్ రైస్ అనేది. తర్వాత ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాక దాంట్లోకి బటర్ అంతా కరిగేదాకా ఒకసారి కలుపుకోవాలండి గరిటెతోటి. కలుపుకున్నాక దాంట్లోకి 1 టీ స్పూన్ దాకా వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ అండి, నేను తీసుకున్న 250 గ్రామ్స్ రైస్కి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒకటి, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ 1 కప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ బటర్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. మీకు కావాలంటే ఇక్కడ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి, లేకుంటే లేదు, అది ఆప్షనల్ అండి. బటర్లో ఒక 2-3 నిమిషాలు వేగాక మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు మగ్గించుకోవాలండి. మీకు ఇక్కడ క్యారెట్ సన్నగా ముక్కలు అవసరం లేండి, కొంచెం పెద్ద ముక్కలుగా అయినా వేసుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇవన్నీ ముక్కలు వేగినాయి అనుకున్నాక అందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఉప్పు తగ్గించి వేస్తున్నానండి, బటర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. మీకు ఇక్కడ చివరిలో ఉల్లికాడలు వేసుకోవాలని, మాకు ఇక్కడ ఉల్లికాడలు దొరక్క వేసుకోలేదండి. అవి దొరికితే మాత్రం చివరిలో ఉల్లికాడలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లికాడలు వేసుకుంటేను. ఓకే, ఉప్పు కలిపాక ఇప్పుడు మీకు కలుపుకున్నాక ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి. రైస్ కూడా వేసుకొని పైనుంచి మిరియాల పొడి 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలండి. మీకు ఇంకా ఘాటు తినగలము అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, లేదు సగం మిరియాల పొడి సగం ఎండు కారం అయినా వేసుకోవచ్చండి. వేసుకొని చివర్లో ఇదంతా బాగా కలుపుకొని, నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, మీకు ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ దొరికితే వేసుకోండి, అదైతే చాలా బాగుంటుందండి. ఇదంతా రైస్కి పట్టేటు కలుపుకున్నాక పైనుంచి స్వీట్ కార్న్తో గార్నిష్ చేసుకున్నానండి. మీకు ఇక్కడ స్వీట్ కార్న్ ఇష్టం లేకపోతే అలానైనా గార్నిష్ చేసుకోవండి. ఇది రైతాతో చాలా టేస్టీగా ఉంటుందండి, ఏ రైతా అయినా తినచ్చండి. అంటే ఆనియన్ రైతా, కీరా దోసకాయ రైతా, అలా ఎలా అయినా తినచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.